Hello students, TSPSC Group 1 Mains Paper 6 Telangana Movement and State Formation Exam Paper Analysis ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. పేపర్ రిలేటివ్‌గా ఈజీగానే వచ్చింది. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేసిన లైన్స్‌లోనే క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది మాత్రం నిజామ్స్ పీరియడ్‌లో ఇష్యూ అయిన 1990 ఫర్మానా గురించొచ్చింది. ఆ ఫర్మానా ఎంతవరకి ఎడ్యుకేషన్ ఇంక ఎంప్లాయ్‌మెంట్‌కి హెల్ప్ చేసింది అన్నది క్వెషన్. ఆన్ పేపర్ హెల్ప్ జేసింది. కానీ ఇన్ రియాలిటీ అది హెల్ప్ జేసుంటే నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఇవన్నీ అయ్యేది గాదు. సో, మీరు ఆ కాంటెక్స్ట్‌లో ఫర్మానాలో ఉన్న పాయింట్స్ రాసి దాని అనాలిసిస్ రాయాలి. దాని తర్వాత గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ద సర్కమ్‌స్టాన్సెస్ అండర్ విచ్ తెలంగాణ ప్రజా సమితి వాస్ ఫార్మ్డ్. అసెస్ ఇట్స్ వర్క్ ఇన్ ద వేక్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్. సో, తెలంగాణ ప్రజా సమితి గురించి క్వెషన్ ఇది. తెలంగాణ ప్రజా సమితి ఎప్పుడు ఫార్మ్ అయింది దగ్గర నుండి అది ఎట్లా వర్క్ జేసింది అన్న దాని మీద. ఇది మాత్రం మనము ఎక్స్‌పెక్ట్ జేసిన క్వెషన్. నేను నిన్న వీడియోలో గూడా ఫస్ట్ పాయింట్ అదే చెప్పిన. డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ తెలంగాణ మీద క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని. ఇక్కడ స్పెసిఫిక్‌గా జాగ్రఫికల్, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఫీచర్స్ అన్నారు. జాగ్రఫికల్‌లో మనకి ప్లాటూ ఉంది. తర్వాత ఆహ్, ప్లెయిన్స్ ఉన్నాయి. అవన్నీ రాయాలి. పొలిటికల్ ఫీచర్స్ సోషల్ ఫీచర్స్‌లో డిఫరెంట్ కస్టమ్స్, ఎకనామిక్ ఫీచర్స్‌లో ఇండస్ట్రీస్ యాస్ వెల్ యాస్ ల్యాండ్ హోల్డింగ్, ల్యాండ్ రెవెన్యూ అవన్నీ రాయాల్సొస్తది. దాని తర్వాత అపాయింట్‌మెంట్ ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాస్ ఇన్ ద బ్యాక్‌డ్రాప్ ఆఫ్ ద గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ది ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎందుకు అపాయింట్ అయింది? ఎందుకు అపాయింట్ అవ్వాల్సొచ్చింది అన్న దాని మీద క్వెషన్. తెలంగాణకి స్పెసిఫిక్, హైదరాబాద్‌కి స్పెసిఫిక్ అడగలేదు. గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్‌లో మీరు కంపల్సరీ దీని బ్యాక్‌డ్రాప్‌లో ఆంధ్ర స్టేట్ ఎవల్యూషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, ఆంధ్రప్రదేశ్ కాదు. ఆంధ్ర స్టేట్ 1953లో ఫార్మ్ అయింది. ఎవల్యూషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, దాని తర్వాత ఆఫ్టర్‌మాత్ ఆఫ్ థాట్ అంటే చాలా దగ్గర డిమాండ్స్ స్టార్ట్ అయినాయి. విశాలాంధ్ర ఆహ్, హ్మ్, ఆహ్, డిమాండ్ గూడా ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ నేపథ్యంలో ఇంకొకటేంటంటే ప్రిన్స్లీ స్టేట్స్‌ని అప్పటికే ఉన్న బ్రిటిష్ ప్రావిన్సెస్‌తో కలిపారనమాట. దానివల్ల స్టేట్స్ సైజ్ పెరిగిపోయింది. అడ్మినిస్ట్రేషన్ డిఫికల్ట్‌గా ఉండింది. ఇవన్నీ కారణాల చేత ఎస్ఆర్‌సీని కాన్స్టిట్యూట్ జేయడం జరిగింది. తర్వాత జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్ మీద వస్తది అనుకున్నాము. జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్ ఎట్లా మన ఇంట్రెస్ట్‌ని సేఫ్‌గార్డ్ చేస్తది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయని నిన్న చెప్పిన. సో, ఆ క్వెషన్ వచ్చింది. ఆహ్, తెలంగాణాస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ పర్టిక్యులర్‌లీ ఇన్ అగ్రికల్చర్, ఇరిగేషన్ అండ్ పవర్ వర్ హైలీ డిస్క్రిమినేటెడ్ ఇన్ ద 1960s. 1960స్‌లో అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్ మీద ఎఫెక్ట్ నాకు తెలిసి 99% అందరు ఇదే రాసుంటారు. ఎందుకంటే ఇట్లాంటి ఆన్సర్స్ జస్టిఫై చేయాలంటే డేటా, స్టాటిస్టిక్స్ ఇవ్వాలి. అది కొంచెం ఇబ్బంది. దాని తర్వాత డిస్కస్ ద రోల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఇన్ ది ఆరిజిన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్. అంటే ఏంటిది? తెలంగాణ హెచ్ఎన్‌జీఓస్ నుండి టీఎన్‌జీఓస్ అవ్వడము. తర్వాత 10థ్ జులై 1968ని డిమాండ్స్ డేలా ప్రకటించడము. స్టూడెంట్స్ కూడా తెలంగాణ ప్రాంతీయ సమితి ఫార్మ్ అయ్యి స్టూడెంట్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడము. స్టూడెంట్స్ ముందుకు రావడము. రవీంద్రనాథ్ ఫాస్ట్, దాని తర్వాత మన కేటీపీఎస్‌లో కూడా ఒక ఎంప్లాయీ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాడు. అవన్నీ ఇక్కడ రాయాలి. ఆరిజిన్ మీదనే క్వెషన్. ఆల్ పార్టీ అకార్డ్ ఇంపార్టెంట్. ఆల్ పార్టీ అకార్డ్ గురించి రాయాలి అంటే ఆల్ పార్టీ అకార్డ్‌లో తీసుకున్న డిస్కషన్స్ జియో 36 కలిపి రాయాలి ఆన్సర్‌లో. ఎందుకంటే ఔట్‌కమ్ ఆఫ్ ఆల్ పార్టీ అకార్డ్ ఆఫ్ 1969 వాస్ జియో 36. తర్వాత నిన్న నేను క్లియర్‌గా చెప్పిన 3, 5, 8, 6లో ఒకటి కంపల్సరీగా అడుగుతారు అని. సో, 6 పాయింట్ ఫార్ములా ఇంపోజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1973 సాటిస్ఫైడ్ నీదర్ ఆంధ్ర నార్ తెలంగాణ కమెంట్. యాక్చువల్లీ 5 పాయింట్ ఫార్ములా ఎవరిని సాటిస్ఫై చేయలే. కానీ 6 పాయింట్ ఫార్ములా వాస్ సాటిస్ఫాక్టరీ ఫర్ ఆంధ్ర పీపుల్. ఎందుకంటే తెలంగాణ స్పెషల్ స్టేటస్ మొత్తం అది తీసేసింది. సో, ఇది 6 పాయింట్ ఫార్ములా మీద. తర్వాత ఇది గూడా చెప్పింది. రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూవ్‌మెంట్ ఇన్ తెలంగాణ లెడ్ టు ది యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగల్స్. ఎందుకు? ఫ్యూడలిజం వల్లనే నక్సలిజం తెలంగాణలో పెరుగుతుంది అని నిన్న చెప్పిన. సో, ఆ క్వెషన్. తర్వాత 371 ఇంపార్టెంట్ అని. ఆర్టికల్ 371 గూడా అసలు 6 పాయింట్ ఫార్ములా తర్వాతనే దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ మీద క్వెషన్స్. ఇది నేను నిన్న మీకు వీడియోలో మూవీస్‌లలో విలన్‌లు జోకర్స్ మాట్లాడే భాషలాగా, బోనాలు ఉట్టి విలన్‌లు సెలబ్రేట్ చేసుకునేటట్టు,
ఇవన్నీ చేయడము వల్ల తెలంగాణ కల్చర్‌ని ఇన్సల్ట్ చేసినట్టు అయింది. అవి చెప్పినా గదా! ఆ పాయింట్స్ మీదకెళ్ళి రాయాల్సిన ఆన్సర్ ఇది. ఒకవేళ ఇది కరెక్ట్‌గా ఇదేంటంటే మీకు ఆబ్జెక్టివ్ ఉంటది. 371 డీలో ఉన్న ప్రొవిజన్స్‌ని మీరు అనలైజ్ చేస్తారు. ఇది బ్రాడ్ బేస్డ్. మీరు ఎంత వరకి జస్టిఫై చేయగలుగుతారో దాన్ని బట్టే మార్క్స్ ఒస్తాయి. దీంట్లో మీరు కరెక్ట్‌గా ఎగ్జాంపుల్స్ రాసి ఆన్సర్ రాయగలిగితే దీంట్లో మార్క్స్ ఒస్తాయి. సో, నాకు తెలిసి ఎక్కువ మటుకు ఈ ఆబ్జెక్టివ్‌గా రాయగలిగిన క్వెషనే చూజ్ చేసుంటారు. దాని తర్వాత ఎక్స్‌ప్లెయిన్ హౌ బై 1990s the regional disparities and imbalances in the state became clear ma ma became clear in the matters of political power, administration, education, employment. ఇది లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్, కార్పొరేట్ educational institutions and hospitals was dominated by Andhra millionaires to the detrimental of locals. ఇది బేసిక్‌గా మీరు రియల్ ఎస్టేట్ నుండి మొదలుపెట్టాలి. రియల్ ఎస్టేట్ ఎట్లా పిక్ అయింది? రియల్ ఎస్టేట్‌లో వచ్చిన మనీతో వాళ్ళు మిగతా వాటిలల్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎందుకొచ్చిందంటే 1980స్‌లో ఎవరు రూలింగ్‌లో ఉండే 1983 నుండి ఎన్టీఆర్ రూలింగ్‌లో ఉండే. సో, ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి జరిగిన మార్పులు, చేర్పుల మీదకని ఈ ఆన్సర్ రాయాలి. దాని తర్వాత బై 1990s there were perceptible decline in the areas of agriculture and irrigation in Telangana. బేసిక్‌గా డేటాతోని రాయాలి. స్టాటిస్టిక్స్‌తోని రాయాలి. డిస్కస్ ది ఎఫర్ట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిటీ. ఇంటెలెక్చువల్ గ్రూప్స్‌లో ఇనిషియేటివ్స్ లైక్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పేపర్, వేలిచాల జగపతిరావు వారు ప్రింట్ చేసిన ఏమంటారు పాంఫ్లెట్స్ ఇవన్నీ. దాని తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన ఒక ఒక మెమోరియల్ లెక్చర్, మల్లేపల్లి రాజం మెమోరియల్ లెక్చర్. తర్వాత అశోక్ టాకీస్ మీటింగ్‌లో దాన్నొక బుక్ లాగా రిలీజ్ చేయడం. అశోక్ టాకీస్ మీటింగ్‌లో ఇంకా కొన్ని బుక్స్‌ని గూడా ఇంకొక బుక్‌ని గూడా రిలీజ్ చేయడం. అవన్నీ ఇంటెలెక్చువల్ ఎఫర్ట్ కిందికొస్తది. పొలిటికల్ గ్రూప్స్‌లో జై తెలంగాణ పార్టీ, తెలంగాణ ఉద్యమ కమిటీ ఇట్లాంటివన్నీ మీకు పొలిటికల్ గ్రూప్స్ ఎఫర్ట్స్‌లో వస్తుందనమాట. సో, ఇవి ఇంటెలెక్చువల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్. తర్వాత ద డైనమిక్స్ ఆఫ్ కల్చరల్ రివైవలిజం ఇన్ తెలంగాణ ఆఫ్టర్ 1990 ఫౌండ్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ ద డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్‌హుడ్. ఈ డైనమిక్స్ ఆఫ్ కల్చరల్ రివైవలిజంలో మీరు 1990లో కల్చరల్ రివైవలిజం అశోక్ టాకీస్ మీటింగ్ నుండి స్టార్ట్ అయితది. ఎక్కడైతే మనకి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అన్న పాట గద్దర్ గారు పాడతారు మొదటిసారి. అక్కడి నుండి కల్చరల్ రివైవలిజం అంటే కల్చరల్ మూవ్‌మెంట్ తెలంగాణలో స్టార్ట్ అయితది. తర్వాత కల్చరల్ ప్రిపరేటరీ కమిటీ ఫార్మ్ అయితది. తర్వాత మళ్ళీ 2000లోకొచ్చేసరికి ధూమ్ ధామ్ స్టార్ట్ అయితది. ఇవన్నీ రాసుకుంటూ రావాలి. అండ్ కల్చర్ ఇంపాక్ట్ ఏంటి తెలంగాణ మీద? ఇదొకటే కాదు. మనం ఇవి గూడా రాయాలి. మన బతుకమ్మ, తెలంగాణ జాగృతి ఆర్గనైజ్ చేసిన బతుకమ్మ, బతుకమ్మకుండే విశిష్టత అది గూడా మన కల్చర్‌లో ఒక భాగం. సో, అవన్నీ కలిపి ఆన్సర్‌ని రాయాలి. శ్రీకృష్ణ కమిటీ అపాయింట్‌మెంట్ కరెక్టా? కాదా? ఇన్ లైట్ ఆఫ్ ఇట్స్ రికమెండేషన్స్. నేను నిన్న గూడా మీకు చెప్పిన రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్. రికమెండేషన్స్‌ని బేస్ చేసుకొని అడుగుతారు అని. రికమెండేషన్స్ పరంగా శ్రీకృష్ణ కమిటీ వల్ల లాభం ఏంటి? నష్టం ఏంటి? అంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఒక ఎక్స్‌టెంట్ వరకి తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసింది. అది హైదరాబాద్ సెంటర్డ్ డెవలప్‌మెంట్ తెలంగాణలో మిగతా ఏరియాస్ డెవలప్ గాలేదు అన్న మాట అప్పుడున్న సిట్యుయేషన్‌ని బాగా ప్రొజెక్ట్ చేయగలిగింది. ఎట్లా అంటే తను స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నది తనకి నచ్చిన ఆప్షన్ కానీ అది కుదరదు. ఎందుకంటే మూవ్‌మెంట్ చాలా ముందుకెళ్ళిపోయింది. ఇట్లాంటివి చాలా క్లియర్‌గా స్పెసిఫై చేయడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌లో. సో, మనం ఆ రికమెండేషన్స్‌ని బట్టి రిపోర్ట్ ఎంతవరకు యూజ్ అయింది తెలంగాణ మూవ్‌మెంట్‌కన్నది రాయాలి. తర్వాత సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఇన్ తెలంగాణ ఇన్ 1990s ఇన్ ఆర్టిక్యులేటింగ్ ద కాజ్ ఆఫ్ సెపరేట్ స్టేట్‌హుడ్. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ చాలా ఫార్మ్ అయితాయి. అంటే 1980-2000 మధ్యలో జరిగిన వాట్లల్లో 1990స్‌లో స్పెషల్లీ తెలంగాణ ఐక్య వేదిక కంపల్సరీగా రాయాలి. అట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఫార్మ్ అయినాయి. వాటి మీద మీరు ఒక 5, 6 ఆర్గనైజేషన్స్ మేజర్‌వి రాసినా సరిపోతది. కానీ ఏం రాయాలి? ఆ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫార్మ్ అయింది? ఎట్లా కాంట్రిబ్యూట్ చేసిందన్నది రాయాలి. గిర్గ్లానీ కమిటీ ఎక్స్‌పెక్ట్ జేసినాం అదొచ్చింది. ఫ్రీ జోన్ కంపల్సరీగా వస్తదని చెప్పిన నిన్న గూడా మీకు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన. తర్వాత మేజర్ పొలిటికల్ పార్టీస్ అంటే అన్ని రాయమని అర్థం గాదు. మేజర్ ఏమేమొస్తాయి మనకి? టీఆర్ఎస్ వస్తది, కాంగ్రెస్ వస్తది, బీజేపీ వస్తది, టీడీపీ వస్తది, లెఫ్ట్ పార్టీస్, ఎంఐఎం. ఈ 6 రాయగలిగినా చాలు. దాని తర్వాత ఎల్యూసిడేట్ హౌ ద పాపులర్ ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్, మిలీనియం మార్చ్, సకల జనుల సమ్మె అండ్ అదర్స్ బ్రాడెన్డ్. అదర్స్‌లో మీరు ఒక 3, 4 మెన్షన్ చేసినా సరిపోతది.
కానీ స్పెసిఫిక్‌గా మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె గురించి ఎలాబరేట్ చేయాలి. దాని తర్వాత 2009 డిసెంబర్ 9th స్టేట్మెంట్ ఆఫ్ ద దెన్ యూనియన్ హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ తెలంగాణ వాస్ ఎ వాటర్‌షెడ్ ఈవెంట్ మేకింగ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ స్టేట్‌హుడ్ ఫర్ తెలంగాణ యాజ్ ఇర్రివర్సిబుల్. ఎందుకు అన్నది రాసేటప్పుడు ఆ స్టేట్మెంట్ తర్వాత ఆంధ్ర రియాక్షన్ 23rd స్టేట్మెంట్ టీజేఏసీ ఫార్మేషన్, టీజేఏసీ చేసిన యాక్టివిటీస్, యునైటెడ్‌గా మనం పోరాడినాం 2009 నుండి 14 వరకు అవన్నీ రాయాలి. అందుకనే అది రివర్సిబుల్ అయింది. సో, పేపర్ బై అండ్ లార్జ్ ఈజీగానే ఉంది. అంటే నాకు అర్థమైనంత వరకు. మా టెస్ట్ సీరీస్ నుండి నాకు తెలిసి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ దాటి అసలు ఒక్క క్వెషన్ కూడా బయట నుండి రాలేదు. నేను దగ్గర దగ్గర వీళ్ళకి ఒక 140 క్వెషన్స్ వరకిచ్చిన. 140 క్వెషన్స్ దాటైతే రాలేదు నాకర్థమైనంత వరకి. ఎనీవేస్ ఇంకా మీకు గ్రూప్ 1 అయిపోయింది. ఈ ఎగ్జామ్ ఏమైతది అన్నది పక్కన పెడితే నెక్స్ట్ గ్రూప్ 3, గ్రూప్ 2 ఉంది. ఇంకొక వీడియోలో అసలు మనం ఈ ఈ పేపర్స్ నుండి మనకేమర్థమైంది, గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఫోకస్ చేయాలన్నది చెప్తాను. కానీ ఒక్క విషయం అంటే నేను కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళేమన్నారంటే, "మేడం ఈ పేపర్స్ ఇప్పుడు ప్రిపేర్ చేసినట్లేదు. మరి మేము కరెంట్ అఫైర్స్ చదవాలా వద్దా? 2022 కరెంట్ అఫైర్సే అడుగుతారా?" అది ఇది అని అడిగారు. అవన్నిటికి ఆన్సర్ అసలు మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇంకొక వీడియోలో చెప్తాను. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు మాత్రం ఇవాళకి జస్ట్ టేక్ అ బ్రేక్, బ్రీత్, కొంచెం రిలాక్స్ అవ్వండి. కొంచెం మీరు టైమ్ ఇచ్చుకోండి. మీ ఫ్రెండ్స్‌ని కలవండి. ఫ్యామిలీతో బయటికెళ్ళండి. టైమ్ స్పెండ్ చేయండి. ఇవాళటి మటుకు బుక్స్ పక్కన పెట్టేసేయండి. తర్వాత గ్రూప్ 3కి ఇంక రేపటి నుండి గ్రూప్ 3 మీలో గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే మాత్రం రేపటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఎక్కువ గ్యాప్ లేదు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వీడియోలో నేను గ్రూప్ 3కి ఏం ఫోకస్ చేయాలన్నది చెప్తాను. థాంక్ యూ.